సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. భార్యాభర్తల విడాకుల కేసుకు సంబంధించి ఈ విడాకులు తీసుకున్న సమయంలో భార్య భర్త నుంచి భరణం కోరుతుంది. కానీ ఇష్టారీతిన భరణం అడుగుతున్నటువంటి కేసులకు సంబంధించి కోర్టులు కూడా అంతే స్థాయిలో తీర్పులు ఇస్తూ ఉన్నాయి. కొన్ని షాకింగ్ తీర్పులు కూడా ఇస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన వార్త ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. భరణం చెల్లింపు కేసులకు సంబంధించి తాజాగా మద్రాసు హైకోర్టు ఒక కీలక తీర్పు వెలువరించింది. భార్యకు భర్త కన్నా ఎక్కువ ఆదాయం ఆస్తులు ఉన్నప్పుడు ఆమెకు భరణం చెల్లించాల్సిన అవసరం లేదు అని చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితుంది. చెన్నైకి చెందిన వైద్య దంపతుల కేసు ఇది. ఇద్దరు డాక్టర్సే. వాళ్ళు మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకుందాం అనుకున్నారు. ఈ కేసు కోర్టుకు వచ్చిన సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేసింది కోర్టు. దిగువ కోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలను రద్దు చేస్తూ కూడా ఒక సంచలనమైనటువంటి తీర్పు మద్రాసు హైకోర్టు ఇచ్చింది. చెన్నైలో వైద్యులుగా పనిచేస్తున్న భార్యాభర్తలు విభేదాల కారణంగా కొన్ని రోజుల క్రితం విడిపోయారు. విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించినటువంటి ఫ్యామిలీ కోర్టు భార్యకు నెలకు 30,000 రూపాయల చొప్పున భరణంగా చెల్లించాలని భర్తను ఆదేశించింది. ఆ ఫ్యామిలీ కోర్టు ఈ తీర్పును సవాల్ చేస్తూ సదరు వైద్యుడు అంటే భర్త మద్రాసు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశాడు. మరి ఈ సందర్భంగా జస్టిస్ బాలాజీ ధర్మాసనం విచారణ చేపట్టినప్పుడు ఈ విచారణలో భాగంగా తన భార్యకి ఇప్పటికే గణనీయమైన ఆస్తులు ఉన్నాయి, ఆమెకు ఆస్తులు చాలానే ఉన్నాయి, ఆమె సొంతంగా ఒక స్కానింగ్ సెంటర్ కూడా నడుపుతా ఉంది, ఆమెకు డబ్బు వస్తూ ఉంది, ఆదాయం వస్తూ ఉంది అని ఆ భర్త అంటే ఆ పిటిషనర్ కోర్టు దృష్టికి విషయం తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో, డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, దానికి సంబంధించిన పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోర్టుకు సమర్పించాడు. ఆ ఆధారాలన్నీ పరిశీలించినటువంటి న్యాయస్థానం, అతని వాదనలు విన్నటువంటి న్యాయస్థానం భార్య ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు భర్త నుంచి భరణం ఆశించడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. మీకు ఆదాయం వస్తూ ఉంది, మీకు స్కానింగ్ సెంటర్ ఉంది, మీకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు సౌకర్యాలు ఉన్నాయి, అయినప్పటికీ నెలకు 30,000 రూపాయలు భరణం ఇవ్వాలని చెప్పి మీరు ఏ విధంగా అడుగుతారంటూ కింది కోర్టు ఇచ్చినటువంటి ఫ్యామిలీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా రద్దు చేసింది మద్రాసు హైకోర్టు. అదే సమయంలో వారి కుమారుడు నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. అతని చదువుకయ్యే 2,77,000 రూపాయలు తాను భరించేందుకు సిద్ధంగా ఉన్నానని పిటిషనర్ చెప్పాడు. భర్త చాలా క్లియర్గా చెప్పాడండి, కొడుకు చదువుతున్నాడు, కొడుకు బాధ్యత కూడా నాది ఉంటుంది కాబట్టి నేను దాన్ని ఒప్పుకుంటున్నా, అతను చదువుకయ్యే ఖర్చును పూర్తిగా నేను భరిస్తాను, అందులో వేరే ఉద్దేశాలు లేవు. కానీ తనకు నెలకు 30,000 రూపాయలు ఇవ్వటం అనేది ఆమెకు ఆదాయం వస్తూ ఉంది కదా, డబ్బులకి ఏం కొరత ఉంది, ఆమె వైద్యురాలు, ఆమె చదువుకున్నది, డాక్టరు, స్కానింగ్ సెంటర్ ఉంది, అయినా మళ్ళీ నేను ప్రతి నెల ఇంత డబ్బులు ఇవ్వాలంటే ఇది కరెక్టేనా అని అతను హైకోర్టుకి వెళ్ళాడు. సో ఈ విషయం మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంది హైకోర్టు. కుమారుడి చదువు ఖర్చుల విషయంలో జోక్యం చేసుకోబోం, అది నీ ఇష్ట ప్రకారం నువ్వు చదివిస్తానంటున్నావు కదా, చదివించుకో, కానీ భార్యకు భరణం చెల్లించాలంటూ ఫ్యామిలీ కోర్టు ఏదైతే చెప్పిందో ఆ ఉత్తర్వులను పూర్తిగా రద్దు చేస్తూ తీర్పుని వెలువరించినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఈ కోర్టులు కూడా వాస్తవాల బేసిస్ మీద తీర్పులు ఇస్తున్నాయి. విడాకులు అయిపోయినాయి కాబట్టి భార్య ఎంత అడిగితే అంత ఇచ్చేయటం అనేది చాలా సందర్భాల్లో జరుగుతుంది. కానీ భర్తలు చాలామంది నష్టపోతూ ఉన్నారు. అసలు ఆ మహిళకు సంబంధించి ఏ ఆధారం లేదు అనుకుందాం, ఆ మహిళకు సంబంధించి పూర్తిగా ₹1 కూడా వచ్చే పరిస్థితి లేదు, ఆమె చదువుకోలేదు, ఆమెకి ఏ రకమైనటువంటి ఆదాయం వచ్చే పరిస్థితి లేదు అనుకున్నప్పుడు, ఆమె నిస్సహాయరాలు అనుకున్నప్పుడు భర్త ఎట్టి పరిస్థితుల్లో ఆమెకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆమెకి ఇవ్వాలి, అది రూలు, అది చట్టం. కానీ ఒకవైపు భార్య కూడా ఆమెకు ఆస్తులు ఉండటంతో పాటు ప్రతి నెల ఆమెకు ఆదాయం సమకూర్చుకునే మార్గాలు ఉన్నాయి. మరి ఇంకా మళ్ళీ భర్త నుంచి ఈ విధంగా డబ్బులు అడగటం ఎంతవరకు కరెక్టు? మొన్న కూడా ఒక కేసు మనం చూసాం, సుప్రీంకోర్టు ఆ కేసులో కూడా చాలా క్లియర్గా ఆదేశాలు ఇచ్చింది. మీరు ఈ విధంగా లక్షల రూపాయలు అడుగుతున్నారు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగే వాళ్ళు ఈ విధంగా భర్తను పీడించుకు తినటం కరెక్ట్ కాదు అని చాలా క్లియర్గా సుప్రీంకోర్టు కూడా గతంలో ఒకసారి ఆదేశాలు ఇచ్చింది. మీరు లక్షల రూపాయలు భర్తని ఇట్లా పీడించుకు తినటం కరెక్టేనా? మీకు అసలు ఏమి పని చేత కాదు, మీ వల్ల కాదు, మీకు ఇంకా నిస్సహాయరాలు అనుకున్నప్పుడు మాత్రమే భర్త చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, మీరు కోరుకున్నది ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి లేదు కదా. చదువుకున్న వాళ్ళు, ఆత్మగౌరవంతో బతకగలిగే వాళ్ళు ఎందుకు ఈ విధంగా డబ్బులు డిమాండ్ చేస్తారు? ఇది కరెక్ట్ కాదు, మీ పద్ధతులు మార్చుకోవాలని చెప్పి చాలా సీరియస్గానే సుప్రీంకోర్టు తీర్పిచ్చిన పరిస్థితి. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు కూడా అదే విధంగా చెప్పింది. సో డెఫినెట్గా ఇలాంటి తీర్పుల్ని అందరూ కూడా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ పిటిషనర్, ఈ భర్త చాలా స్పష్టంగా చెప్పాడు, కుమారుడి బాధ్యత నేనే తీసుకుంటా, ఇంకా ఏదైనా అవసరమైతే ఇస్తాను, అంతేగాని నెల భార్యకి ఆ విధంగా డబ్బులు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు, ఒకసారి ఆలోచన చేయండి అంటూ
సవినయంగా ఆయన కోర్టుకు పిటిషన్ రూపంలో మొత్తం చెప్పాడు. ఆ భార్యకు సంబంధించిన ఆధారాలు కూడా, ఆదాయ మార్గాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా బెంచ్ ముందు పెట్టాడు. కోర్టు వాటన్నిటిని పరిశీలించి కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేస్తూ ఇతనికి ఉపశమనం కలిగించిన పరిస్థితి ఉంది. ఈ కోర్టు నిర్ణయాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.